ఏపీలో భాషపై జగడం ముదిరింది. పోలీసులపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన హోంమంత్రి అనితకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. గతంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనిత అప్పుడేం మాట్లాడారో గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే, ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి విజయలక్ష్మిని అంట విజయమ్మ గారు అంటారు, విజయమ్మ అంట, భారతిని భారతమ్మ అంటారు. అసలు వీళ్ళ నాన్నలను అడగాలి కదా. ఎవరంట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాన్నలను అడగాలంట, తండ్రుల్ని. నేను భారతమ్మ అంటున్నాను, విజయమ్మ అంటున్నాను, నీకేమైనా సంబంధం ఉందా అని అడగాలంట. ఆవిడ మాట్లాడిన భాష వీడియో కావాలంటే ఇస్తాను, మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను. మరి వాళ్ళ బోనమ్మ అంటున్నాం కదా, లోకేష్ అన్నయ్య అంటున్నాం కదా, లోకేష్ అన్న అని. మరి ఎవరు ఏం అడగాలి ఇప్పుడు? సో అది హోంమంత్రి అనితకి పేర్ని నాని ఇస్తున్న కౌంటర్. అయితే అంతకు ముందు వైఎస్ జగన్ ఉద్దేశించి అనిత ఏం మాట్లాడారో కూడా చూద్దాం. ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలామంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఉడదీస్తాం ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది?